మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపరుడి. ఆమోసు 4:12. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లుగా దేవుని సన్నిధి కొరకు ఆకాంక్ష కలిగి ఉండాలి. ఆయన సన్నిధి కాంతిని పొందుకొనుటకు ఆతృత పడాలి. సజీవముగా దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మొదట దేవుని సన్నిధిని అనుభవించుటకు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధమైన నీ హృదయమును దేవుడు కోరుకుంటాడు, అందు నివాసము చేస్తాడు. దైవజనుని ద్వారా దేవుని స్వరం వినుటకు, దేవుని స్తుతించి ఆరాధించుటకు, ఆయనను మహిమపరచుటకు, సహోదరులతో ఐక్యత కలిగి ఉండుటకు, ఒకరికొకరు ప్రేమించి హెచ్చరించుకుంటూ మరియు బలపరుచుకొనుటకు సిద్ధపాటుతో దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎవరు రాకముందే 10 నిమిషాలు ముందుగా వెళ్ళి నన్ను దర్శించి నాతో మాట్లాడు దేవా అని అడగాలి. పరిశుద్ధ హృదయాన్ని దేవుడు తాకుతాడు. నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. దేవుడు నిన్ను కనికరిస్తాడు.